రీసెంట్ గా ఒక విషయం జరిగింది, చెప్తా చూడండి. ఈయన నాకు ఫోన్ కొనాలని ఫిక్స్ అయిపోయినాడు అనమాట. ఎందుకంటే ఫిక్స్ అయిపోయినాడు. కానీ ఏం జరుగుతుందంటే నేనే వెనక్కి ఆయన తీసుకొని వస్తా ఉన్నా అనమాట. ఆయన బడ్జెట్ ఎట్లుంది తెలిసిన, విడిచ్చే 250, 300 పోతున్నాడు. ఏది S24 Ultra, S25 Ultra 300 పైన అనుకోండి. నాకేమో అంత పెట్టి ఫోన్ తీసుకోవడం అస్సలు ఇష్టం లే. ఎందుకంటే ఆయనకు 14 Pro Max ఉంది, ఐఫోన్ ఉంది, వీడియోస్ తీసుకోవడానికి ఆల్రెడీ ఫోన్ ఉంది. రీసెంట్ గా మైక్స్ కూడా, బోయా మైక్స్ కూడా కొనేసుకున్నాము. ఇంకా నా ఫోన్ తో ఈయనకేం పనో నాకైతే అర్థం కావడం లే. నాకు ఉండే ఫోన్ చాలంటే ఈయనట్లే అట్లెట్లలే. మరి దానికోసం నేను అంత బడ్జెట్ కేటాయించలేను. నాకేం కావాలి, వాట్సాప్ లో ఫోన్ పోవాలి, ఫోన్లు రావాలి. ఈయనకేం కావాలి, యురేక దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మాట్లాడుకుంటా యురేక దగ్గరికి తీసుకోవచ్చా. ఈడ ఫోన్ బాగుంటే తీసుకుందామని వచ్చా. ఫోన్లు ఏమో బాగున్నాయి అన్ని. మా భార్యామణి గారి మైండ్ సెట్ అనేది ఆడిపోయినంతసేపు ఓకే, ఆడిపోయిన తర్వాత కానుంచి ప్రైస్ చూసిన తర్వాత అవసరమా అని వెనక్కి వచ్చాను. నేను చెప్పేది ఒకటే, నాకు 100 దినార్ల లోపు ఫోన్ తీసి అంతకు మించి అయితే నాకు అవసరం లేదు ఒకటి. ఎందుకంటే నేను ఆ 300 దినార్లు పెట్టి నేను ఆ ఫోన్ తీసుకునే బదులు నాకు ఒక 2-3 గ్రాములు బంగారు వచ్చేది కదా నాకు, నా కూతురికి. బంగారు ప్రైస్ పెరిగిపోయింది అంటే నీకైతే ఓకే, నేను ఓకే తీసిస్తా, కానీ నాకు అనేటప్పటికి నాకైతే వద్దు. ఓం నమః శివాయ. అట్లా ఆలోచన ఉంటే నీకు ఐఫోన్ ఎందుకు తీస్తాలేపా? ఐఫోన్ తీసుకో. నాకొద్దు. నేను ఐఫోన్ అనే చెత్త ఫోన్ నేను వాడినా. వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ తీసుకుంది యురేకాలోనే Y9 అనమాట. ఇప్పటికీ గుర్తున్నాను నాకు. నాకు చాలా రోజులు లైఫ్ వచ్చింది, చాలా బాగా. ఇది పెట్టు, ఇది తీసే కాకు. ఆయన ఏందో నల్లగా కనపడతాడు, తెగ ఫీల్ అయిపోతాడు. నాకేం అర్థం కావడంలా. దేనికైనా అదృష్టం ఉండాలంటారు. చూడు, ఈడికి వస్తే 12:40కి ఓపెన్ చేస్తారంట. ఇంకా అలగానో లెక్క ఆడికి పోయినా ఆయన కొనాలనే ఫోన్ అదిగోండి పైన కనపడతాను మీకు, గెలాక్సీ S25 Ultra. అది నాకు కొనియాలని చెప్పి తెగ ఆరాట పడిపోతున్నాడు. అది కాదు, కుదరదని ఆయన తెలియదు. వద్దు వద్దు వద్దు, నేనేం దాంతో బిజినెస్ చేయాలి నేను. ఈరోజు అయితే ఫోన్ కొనాలని చెప్పేసి తీసుకొని వచ్చేసినాడు. ఫోన్ కొన్నాడు కూడా. ఏం ఫోను, ఎంత పడింది, ఫీచర్స్ ఏంది అంతా ఈరోజు చూపిస్తాను చూడండి. ఈయనైతే చాలా బిజీగా ఉన్నాడు. మేము ఈయన ఇప్పుడు చూస్తున్న ఫోన్ అయితే Vivo V50 Pro అనమాట. ఇది ఆయనకు బాగా నచ్చింది. కాకపోతే ఆయన తీసుకోవాలనుకుంది S25 Ultra అనమాట. కానీ నేను అంత బడ్జెట్ వద్దని చెప్పిన. నేను చెప్పింది కూడా 100 దినార్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫీచర్స్ చూసిన తర్వాత బాగా అనిపించింది, అందుకని చెప్పి తీసేసుకున్నాడు. మళ్ళీ వేసుకోవచ్చులే. చూడండి, ఆయన అంతా తీసేసుకున్నాడు ఆల్రెడీ ఫోను. ఉండు పాపం మా వైఫ్ కోసం ఫోన్ తీసుకోవాలని చెప్పి చాలా రోజులు చాలా మాటలు తీసుకుపోయి వెనక్కి తీసుకోవచ్చిన. ఆమెకి నచ్చుకో, లేకపోతే నేను అనుకున్నది జరగకో, బడ్జెట్. ఇప్పుడు నేను అనుకున్న విధంగా దాదాపు ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యే విధంగా ఫోన్ అయితే దొరికింది. యూరికాలో తీసుకున్నా, తక్కువలోనే పడింది. అంత ప్రైస్ ఏం లేదు, చాలా తక్కువ ప్రైస్లోనే తీసుకున్నా. కానీ ఫోను బాగుంది. ఇంటికి పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఫుల్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఒక్కొక్కటి బాక్స్లో ఏమొచ్చినా మొత్తం చెప్తాము. ఒక మొబైల్ అయితే తీపిచ్చాను అనమాట. మొబైల్ ఏంటి, దాని ప్రైస్ ఎంత అనేది మా వైఫ్ చెప్తుంది. ఫస్ట్ అయితే ఆమెకు తీసిచ్చిన మొబైల్ ఆయన ఓపెన్ చేయరండి. బాక్స్ ఓకే, ఫ్రీగా అయితే ఇయర్ బడ్స్ ఇచ్చినారు. ఇయర్ బడ్స్ ఇచ్చారు. ఇంకొచ్చి ఇది బిల్ అనమాట. ఈ ఫోను నేను తీసుకోవడానికి కారణం, యూట్యూబ్ వీడియోస్ ఇద్దరం కలిపి చేస్తున్నాము. నేను ఫోన్ తీసుకోవాలన్నా ఫోన్ అయితే సర్లేదు, నేను వీడియోస్ తీసుకోవడం కోసం ఆయన లేకుండా. కానీ తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా పరంగా మంచి ఫోన్ కావాలా. పాపం 3 నెలల నుంచి S25 Ultra కొనియాలని తెగ పాటలు పడి చివరికైతే ఫోన్ అయితే తీయించినాడు. కానీ బెస్ట్గానే ఉన్నది ఫోన్ అయితే. అంటే నేను అనుకున్న ఫోన్ కాదు, ఆమెకి నచ్చి నాకు కూడా నచ్చిన ఫోన్ ఇది. నాకు నచ్చడం కాదు, వీడియో పరంగా ఓకే, అయినా అప్పటికి డబ్బులు ఓకే. ఇది ఫోన్తో పాటు ఏమున్నాయో చూద్దాం. ఇంకా బిల్స్ ఉన్నాయి. బిల్స్ కాదు, అదే గైడ్ లైన్స్.
పౌచ్ సూపర్ గా పౌచ్ బ్లాక్ కలర్. ఇంకొచ్చేసి ఇందులో ఇంకోటి ఏంటంటే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, కేబుల్ కూడా చాలా బలంగా అయితే ఉన్నది. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్, ఇది బాక్స్ డీటెయిల్స్ అయితే అవి ఫ్రీగా వచ్చినట్టు ఫ్రీగా వచ్చినట్టు బడ్స్ అయితే ఫ్రీగా ఇచ్చినారనమాట. ఓకే, ఇప్పుడు ఫోన్ గురించి చూస్తే ఈ ఫోను ఫస్ట్ కొనుక్కోవాల్సిన దానికి కారణం ఏంటంటే ఫస్ట్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు, వాటర్ లో కూడా నీవు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ లో కూడా. ఇంకోటి వచ్చి యాంటీ డ్రాప్ అన్నమాట, కింద పడినా కూడా ఏం కాదని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ 6 months లోపు వాటర్ లో పడి ఒకవేళ ఫోన్ పని చేయకపోయినా లేదంటే ఫోన్ పడి క్రాక్ వచ్చినా 6 months లోపు వేరే ఫోన్ ఇస్తామని చెప్పినారు. ఈ ఫోన్ వచ్చేసి వివో V50 అనమాట. వివో V50 వేరియంట్ వచ్చేసి 12 GB ర్యామ్, 256 GB మెమొరీ అనమాట. అంటే ఇక్కడ 24 ఉన్నది కదా, అది ఎక్స్పెండబుల్ 12 GB ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంక్లూడింగ్ ఏఐ ఉన్నది అనమాట. ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే ఏఐ ఫీచర్స్ మనకు ఇట్లా దీంట్లో వివోలో ఉన్న కెమెరాస్ అంటే బెస్ట్గా ఉంటాయి కాబట్టి. చూడండి ఏదో ఏం చేస్తాం రెడ్డి, ఏం చేయాల, మనకు కెమెరాకి కలర్స్ వస్తాయి కదా. అవును, ఈ ఫోన్ లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కెమెరా కలర్ కనపడుతుంది కదా, మీకు బయట ఉండే వెదర్ బట్టి కావాల్సిన విధంగా మీరు లైట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో ఇది ఒక క్వాలిటీ ఉంది. ప్లస్ వచ్చేసి దీని తర్వాత మనము సపోజ్ నేను ఇదొక ఫోటో తీసిన అనమాట. ఈ ఫోటోలో ఇప్పుడు మనకు వద్దు యాబ్జెక్ట్స్ వద్దు అనుకున్నాము, బ్లాక్ పౌచ్ తీసి ఈ బ్లాక్ పౌచ్ మా ఆయన చెప్పినట్టు బ్లాక్ పౌచ్ ఇక్కడ ఏ ఎరేజ్ అని ఉంది కదా, దీన్ని నొక్కేసి ఇక్కడ ఏ సర్కిల్ అని ఉంది కదా, జస్ట్ ఇప్పుడు ఇది ఉంది, జస్ట్ రౌండ్ చేసినామంటే దాన్ని ఆటోమేటిక్ గా చూడండి ఎంత క్లియర్ గా తీసేసింది, అంత క్లియర్ గా తీసేసింది. ఇంకోటి చూడండి, మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. చాలా వరకు అయితే ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, కానీ S25 లో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే లేవు, కానీ చాలా వరకు అన్ని ఉన్నాయి. ఇందులో ఉన్న ఫీచర్ ఇంకోటి నేను గమనించింది ఏంటంటే S25 అల్ట్రాలో అయితే మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఇన్హాయిస్ అనేది తీసేయచ్చు, కానీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో నువ్వు వీడియో రికార్డ్ చేసేటప్పుడే నీకు కావాలన్నా వద్దనే ఆప్షన్ ఆడే ఉంటది అనమాట. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మొత్తానికి అయితే ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సెల్ అయితే పట్టుకోవడానికి బాగుంది. సెల్ అయితే మాత్రం దీనికి పౌచ్ మామూలుగా ఫ్రీ ఇచ్చారు. ఇది పౌచ్ ఫ్రీ ఇచ్చారు వివోది. ఇంకోటి ఏంటంటే ఈ బడ్స్ ఉన్నాయి కదా, వివో బడ్స్ అనేవి ఫ్రీగా ఇచ్చారు అనమాట. వివో బడ్స్ కూడా ఫ్రీగా ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 144,900 అంటే 145 దినాలు పడింది. ఇంటికాడ డబ్బులకి లెక్కలు వేసుకోండి మీరే, నేను చెప్పదలుచుకోండి. బడ్స్ ఎట్లా నువ్వు వాడతావా నేను బడ్స్ ఓపెన్ చేయి. బాగున్నావా క్వాలిటీ? నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. పర్లేదులే, ఈ బడ్స్ బాగానే ఉన్నాయి క్వాలిటీ. ఓ ఛార్జింగ్ వైర్లా? ఛార్జింగ్ వైర్ లేదా? లేదు, సీట్ అయిపోయి ఛార్జింగ్ వైర్ అయితే ఇలా ఫ్రీ ఇచ్చారు కదా, ఛార్జింగ్ వైర్ లేదు. ఏం లేదు, పర్లేదులేండి, క్వాలిటీ అయితే బాగానే ఉన్నట్టున్నాయి. ఇది ఓపెన్ చేసి చూడాలా? ఓకే, ఎక్స్ట్రాగా ఇవి కూడా ఇచ్చారు. కానీ వివో బడ్సే కాబట్టి ఓకే. వివో ఫస్ట్ టైం వాడడము వివో బడ్స్. అకేషన్స్ వచ్చినప్పుడు ఏదైనా తీసుకోవాలంటా ఉంటా నేను. ఈసారి ఇంకొక వారం ఉంది బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందని అనుకోవాలి. మామూలుగా అయితే ఈ ఫోన్ తీపిడానికి కారణం ఏంటంటే ఆయనకి ఈ నెల 24వ తేదీ బర్త్డే ఉన్నదనమాట. అందుకని ఫోన్ S25 అల్ట్రా తీపిస్తారంటే వద్దనింది. ఇంకా ఖచ్చితంగా ఏ ఫోన్ తీసుకోదని చెప్పేసి ఈ ఫోన్ అయితే తీపిచ్చాను అనమాట. బర్త్డే గిఫ్ట్ కూడా ఇదే అనమాట. ఇంకా కాదంటే బర్త్డే కంటే ముందు టాంచి వాడుతుంది అంతే, లేదు. ఎంజాయ్ పండగ.
ఎంజాయ్ అని కాదు, నాకు స్కూల్ కి పడిపోయేటప్పుడు నేను ఏదన్నా వీడియో తీయాలా అనుకుంటే మాత్రం నేను తీయలేకపోతున్నాను. నా ఫోన్లో అసలు వీడియోనే రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా నేను ఏదన్నా తీయాలనుకుంటే ఇప్పుడు తీయచ్చు అనమాట. అంతా నా దయ్య, నీ దయ్యే అంతే కదా? కాదు, నువ్వు లేకుంటే నేను లేనట్టు వాళ్ళ నీ దయ్య అంటావేంది బా. ఇంత ఈ చిత్రం మండపు మనం కట్టుకున్నట్టే ఇప్పుడు నువ్వు చెప్పేది.